హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు సంగీతంలో స్వరగత స్థానాలు, వాటి యొక్క స్థానాలని గురించి చెప్తాను. స్వరం యొక్క స్థానాలు, అంతర్గతంగా ఉన్నటువంటి శృతులు. స్వరగత స్థానాలు సప్తస్వరాలలో స్వరగత స్థానాలు అంటే సప్తస్వరాలు ఉంటాయి కదా, సరి గమ పాదని. ఈ యొక్క సప్తస్వరాల్లో అంతర్గతంగా ఉన్నటువంటి శృతులు విడివిడిగా పలుకవు. అందుకని మన పూర్వీకులు ఏం చేశారంటే మనకు స్వరగత స్థానాలుగా పంచి ఇచ్చారు. సప్తస్వరాల్లో షడ్జమము పంచమములు ఒక్కొక్క శృతిని మాత్రమే కలిగి ఉంటాయి. కనుక వాటి స్థానాలందు మార్పు ఉండదు. ఇది సప్తస్వరాల్లో షడ్జమము పంచమము అంటే సాప, ఇవి రెండు ఒక్క శృతిని మాత్రమే కలిగి ఉంటాయి. వాటికి ఇంకా రెండోవి ఉండవు. అందువల్ల వాటి స్థానాల్లో మార్పేం ఉండదు. ఈ మిగిలినటువంటి రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాదములు 4 శృతులు కలిగి ఉంటాయి. 4 శృతులు గల స్వరాలను 2 స్థానాలుగా విభజించారు. ఈ 2 శృతులను ఒక స్థానంగా ఏర్పరిచి అందువలన రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాద స్వరములకు 2 స్థానాలని ఏర్పడి మొత్తం 5 × 2 10 సాపాల యొక్క 2 స్థానములు కలిపి 10 + 2 12 స్థానాలైనాయి. ఈ సాపాన్ని కూడా కలుపుకుంటే ఈ స్వరస్థానాలు, ఈ 12 స్వరస్థానాలు స్వరగత స్థానములు ఏర్పడినాయి. వీటినే ద్వాదశ స్వరములని లేక ద్వాదశ స్వరగత స్థానాలు అని చెప్పని అంటారు. వాటికి 12 పేర్లు పెట్టున్నారు. ఈ 12కి 12 పేర్లు. వాటిని ఏమేమంటారో ఇప్పుడు చెప్తా మీకు. అవి షడ్జమము, సా అంటే షడ్జమం, శుద్ధ రిషభం శుద్ధ రిషభము, 3 చతుశ్రుతి రిషభం, 4 సాధారణ గాంధారము, 4 సాధారణ గాంధారం, 5 అంతర్గాంధారము, 6 శుద్ధ మధ్యమము, 7 ప్రతి మధ్యమము, 8 పంచమము, 9 శుద్ధ దైవతము, 10 చతుశ్రుతి దైవతము, 11 కైసికి నిషాదము, 12 కాకలి నిషాదం. వీటికే వికృతి స్వరాలు అని పేరు. ఈ 12 సాపాలకు వికృతి భేదం లేదు కనుక 2 స్వరాలు సాప అనేవి ప్రకృతి స్వరాలు అన్నమాట. అవి ఈ వికృతి భేదం వలన మిగిలినటువంటి స్వరాలకి వికృతి భేదం ఉండటం వలన 7 వికృతి భేదం ఉండటం వలన అవి ఏమైనాయి, 7 అయినా కూడా అవి స్వరస్థానాలు 12 అవుతున్నాయి. వికృతి భేదం మామూలుగా స్వరస్థానం సరి గ మ ప ద ని 7 అయినాయి. ఆ 7 కాస్త వికృతి భేదం వలన 12 స్వరస్థానాలు అయినాయి. ఈ వికృతి భేదాలు హిందుస్థానీ సంగీతంలో కూడా ఉన్నాయి. వికృతి స్వరములలో కింది స్వరమునకు కోమల స్వరమనియు, పై స్వరానికి తీవ్ర స్వరమనియు పేర్లు. యూరోపియన్ సంగీతంలో తక్కువ స్వరానికి ఫ్లాట్ నోట్ అనియు, హెచ్చు స్వరానికి షార్ప్ నోట్ అనియు అంటారనమాట. ఇది ఈ విధంగా ఉన్నాయి.